ఆంధ్రప్రదేశ్‌లో పేపర్ లీకేజ్ అయింది. ఎవరు రాజీనామా చేయలా. 4 రోజుల పాటు రాజకీయ విమర్శలు అయిపోయినాయి. క్లోజ్. తెలంగాణలో సేమ్. కాసేపు బండి సంజయ్‌ని అప్పుడు బ్లేమ్ చేసుకొచ్చారు బీఆర్ఎస్ వోళ్ళు. నిన్న కూడా ఏదో మాట్లాడాడు ఆయన జగదీష్ రెడ్డి. దాంట్లో దొంగ కేసు పెట్టిందే వాళ్ళు కోర్టే కొట్టిపడేసింది దొంగ కేసు అన్నటువంటిది. ఎవడో పెట్టిన పేపర్ గురించి ఇదేంటి అని అడిగినందుకు గాను ఆయన మీదనే కేసు పెట్టినటువంటిది. అంతే తప్పించి అక్కడ ఏ జంజీ ఉద్యమాలు మరి పిల్లలు వాళ్ళ జీవితాలు కాదు అక్కడ. అట్లాగే మొన్న జరిగినటువంటి పేపర్ లీకేజీ అది కేటీఆర్‌కి సంబంధించిన సంస్థ అని చెప్పారు తప్పించి ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఎవరు రాజీనామా చేయలేదు. అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు రాజీనామా చేయలేదు. కేరళలో జరిగినటువంటిది ఏం లీకేజీకి సంబంధించి ఏం యాక్షన్ తీసుకున్నారు, పంజాబ్‌లో జరిగినటువంటి లీకేజ్ ఏం యాక్షన్ తీసుకున్నారు, అక్కడెక్కడా లేనిది ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో స్టూడెంట్స్ గ్యాదర్ అవుతుంటేనే కొట్టేశారు అక్కడ. ఇక్కడ గ్యాదర్ అయ్యి కూర్చుని రోజు డ్యాన్సులు వేసి రోజుల తరబడి 30-40 రోజుల పాటు డ్యాన్సులు వేస్తా, ఎవరెవరో డొనేషన్స్ పంపిస్తుంటే భోజనాలు చేస్తా, 3 పూట్ల తింటా, తిరుగుతా, ఎంజాయ్ చేస్తా, పాటలు పాడుకుంటా ఉంటుంటే అదే ఉద్యమాలంటే అట్లాగే ఉంటాయి. ఆ మధ్యన రైతుల ఉద్యమం అయినా అంతే. డ్యాన్సులు వేస్తా, తింటా, తిరగడం తప్పించి అక్కడ ఏ ఉద్యమం ఉంది, ఏ సీరియస్నెస్ ఉంది. కానీ అలాంటి ఒత్తిళ్ళకి తల ఒగ్గి ఇక్కడ ప్రభుత్వం ఆనాడు ఆ బిల్లులు వెనక్కి తీసుకుంది. ఇవాళ రోజున ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించింది. ఇంకా ఇలా అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రెషర్ పాలిటిక్స్ నడిపితే రేపు పొద్దున ఏంటి బీజేపీ ప్రభుత్వం పరిస్థితి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశమంతా అమలు చేయాల్సి ఉంటే బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో జరగట్లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు చేసుకొస్తున్నాయి. మిగతా చోట్ల అమలు కావట్లేదు. మమతా బెనర్జీ మొన్నటిదాకా అమలు చేయలేదు. ఇప్పుడు సువేంద్ర అధికారి చేయాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు జరగనప్పుడు ప్రభుత్వం చేత కాకపోతే ఎట్లా అన్నటువంటి పాయింటే చర్చకు వస్తుంది. బట్ తప్పదంటున్నారు వీళ్ళు డెమోక్రసీలో. బట్ డెమోక్రసీలో వీళ్ళకి మాత్రం ఎందుకు వెనక్కి తగ్గాల్సి వస్తుంది అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.